ఏంటి మన టాపిక్ వచ్చేసి 8th క్లాస్ సెమిస్టర్ 2లో నుండి 8th లెసన్ అన్నమాట. ఇది మహిళలు కులాలు సంస్కరణలు. ఈ లెసన్లో మనకు టాప్ 30 బిట్స్ అయితే ఉన్నాయండి. జస్ట్ ఆన్సర్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో లెంగ్త్ అవుతుందనేసి. 1 సెకండ్, నాకు లాస్ట్ వీడియోలో నేను 1K సబ్స్క్రైబర్స్ అయ్యాని చెప్పాను కదా అండి. 1 సెకండ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం చెప్పే క్లాసెస్ ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి. డైరెక్ట్గా మనం బిట్ చేసేయచ్చు. ఒక్కసారి మనం కాన్సన్ట్రేట్గా బిట్ చూసి పెట్టేసామనుకోండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ బిట్ వచ్చినా కూడా చేసేలాగా ఉంటుంది మన క్లాసెస్ అన్నీ కూడా. కాబట్టి ఇంకెవరైనా మన ఛానల్ని కనుక చూడకోకుండా ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్, సతి అంటే అర్థం ఏంటి? సెకండ్ క్వశ్చన్, 200 సంవత్సరాల క్రితం భారతదేశంలో మహిళలు విద్యావంతులైతే వారు ఏమవుతారని నమ్మకం ఉండేది? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, వితంతువు. క్వశ్చన్ నెంబర్ 3, అప్పటి సమాజంలో అంటరాని కులంగా పరిగణించబడిన వారు? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, శూద్రుడు. ఫోర్త్ బిట్, ఈ క్రింది పేర్లలో భిన్నమైన దాన్ని గుర్తించండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు. ఫిఫ్త్ క్వశ్చన్, బ్రహ్మసభను స్థాపించింది ఎవరు? దీన్ని మనం బ్రహ్మ సమాజం అని కూడా అంటారండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రామ్మోహన్ రాయ్, రాజా రామ్మోహన్ రాయ్ అంటారు కదా ఆయన. సిక్స్త్ క్వశ్చన్, రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా నిషేధించిన దురాచారం? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, సతీ. సెవెంత్ క్వశ్చన్, సతీ సహగమనం అనే దురాచారం ఏ సంవత్సరంలో నిషేధించబడింది? జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయండి. లాస్ట్ ఛాన్స్ కదా ఇది మనకి, ఇంకా టెట్ ఆర్ డిఎస్కి, కాబట్టి కేర్ఫుల్గా ప్రతి బిట్ని కూడా మీరు చదవండి, అలాగే చేయండి. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 1829. వితంతు పునర్వివాహం కోసం పోరాడిన మొదటి వ్యక్తి ఎవరు? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు. నైన్త్ క్వశ్చన్, వితంతు పునర్వివాహ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఇక్కడ సతీ సహగమనం అన్నారు, ఇక్కడ వితంతు పునర్వివాహ చట్టం. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 1856. 10th క్వశ్చన్, తెలుగు మాట్లాడే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతాలలో వితంతు పునర్వివాహం కోసం ఒక సంఘాన్ని స్థాపించింది ఎవరు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, కందుకూరి వీరేశలింగం గారు. 11th క్వశ్చన్, ఏ సంవత్సరంలో ఆర్య సమాజాన్ని దయానంద సరస్వతి స్థాపించారు? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1875. 12th బిట్, హిందూ మతాన్ని సంస్కరించడానికి స్థాపించబడినది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఆర్య సమాజం. 13, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్టే కాబట్టి సరికాని వాక్యాన్ని ఇవ్వమన్నారు, ఇందులో ఏది కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14, స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని ప్రచురించినది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, తారాబాయి. 15, భర్త బంధువుల చేత నిరాదరణకు గురైన వితంతుల కోసం పూనాలో ఒక వితంతు శరణాలయాన్ని స్థాపించినది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రమాబాయి. 16, బాల్య వివాహ నిరోధక చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1929. ఫ్రెండ్స్, మీకు క్లాసెస్లో చాలా యూజ్ అయ్యి ఉంటే మన ఛానల్ను లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. 17, సత్నామి ఉద్యమం ఎవరి యొక్క స్థాయి పెంపుదలకు కృషి చేసింది?
ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, చర్మకారుడు. 18 సత్నామి ఉద్యమం ఎవరిచే మొదలైంది? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఘాసీదాస్. 19 ఒకటే కులం ఒకటే మతం ఒకటే దేవుడు అనే వాక్యాన్ని చెప్పింది ఎవరు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, నారాయణ గురు. 20 సత్యశోధక సమాజ్ను స్థాపించి కుల సమానత్వానికై పోరాడింది ఎవరు? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, జ్యోతిరావు పూలే. 21 కుల సంస్కరణ ఉద్యమం 20వ శతాబ్దం వరకు పశ్చిమ భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ కొనసాగించగా దక్షిణ భారతదేశంలో ఈ ఉద్యమాన్ని నడిపింది ఎవరు? ఇక్కడ పశ్చిమ భారతదేశంలో అంబేద్కర్ గారు, దక్షిణ భారతదేశంలో ఈ ఉద్యమాన్ని నడిపింది ఎవరండి? ఇక్కడ క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రామస్వామి నాయర్. క్వశ్చన్ నెంబర్ 22 1927లో ఆలయ ప్రవేశ ఉద్యమం మొదలుపెట్టింది ఎవరు? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 23 ఏ శతాబ్దం ప్రారంభంలో బ్రాహ్మణేతర ఉద్యమాలు మొదలయ్యాయి? బ్రాహ్మణేతర ఉద్యమాలు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 20వ శతాబ్దం. 24 అంటరాని వారి కోసం ఆత్మగౌరవ ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, పెరియార్ రామస్వామి నాయర్. క్వశ్చన్ నెంబర్ 25 చికాగోలో విశ్వ మత మహాసభ ఏ సంవత్సరంలో జరిగింది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1893. క్వశ్చన్ నెంబర్ 26 విశ్వ మత మహాసభలో వివేకానంద ప్రసంగం తరువాత ఏ పత్రికలో భారతదేశాన్ని ఉద్దేశించి అంతటి జ్ఞానవంతమైన ఆ దేశానికి మిషనరీలను పంపడం ఎంత తెలివి తక్కువ ఆ పని అని రాయబడింది? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక. 27 అలీగఢ్ ఉద్యమ స్థాపకుడు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, సయ్యద్ అహ్మద్ ఖాన్. 28 ఆంగ్లో ఓరియంటల్ కళాశాల ఏ సంవత్సరంలో స్థాపించబడింది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1875. 29 ఆంగ్లో ఓరియంటల్ కళాశాల ఏ మతస్థులకు పాశ్చాత్య విజ్ఞానంతో సహా ఆధునిక విద్యను అందించింది? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ముస్లిం. 30 లాస్ట్ బిట్ రామకృష్ణ మిషన్ను స్థాపించింది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, స్వామి వివేకానంద. ఇవి ఫ్రెండ్స్ మనకు ఈ లెసన్కి సంబంధించిన టాప్ 30 బిట్స్. అయితే ప్రజెంట్ మనం ఏ టాపిక్ అయితే నేర్చుకుంటామో ఆ ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించిన ప్రతి ఇమేజెస్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ మీరు వాటిని ఫాలో అవ్వడం వల్ల టుమారో మీరు ఏ లెసన్ అయితే నేర్చుకుంటారో ఆ లెసన్కి నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఫస్ట్ మీ దగ్గర టెక్స్ట్ బుక్ కన్నా ఉంటే ఫస్ట్ మీరు లెసన్ చదవండి, తర్వాత మనం చేసే ప్రాక్టీస్ బిట్స్ని కూడా ఒకసారి రివిజన్ చేయండి. ఇక్కడ ఉన్న ప్రతిది కూడా నేను ఇమేజెస్ అన్నీ కూడా నేను సెండ్ చేస్తానండి. ఇన్ కేస్ నేను ఏదైనా టిక్స్ వేసి ఉంటే ఐఎమ్ సారీ అండి, ఎందుకంటే ఒక్కొక్కసారి గుర్తుకుండదు, డైరెక్ట్ ఆన్సర్స్ చెప్పేస్తాను కదా. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మన క్లాస్ కన్నా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. మనం నేర్చుకుంటాం కదా, వాళ్ళని కూడా నేర్చుకొనివ్వండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టుమారో మన టాపిక్ వచ్చేసి భారత జాతీయ ఉద్యమం 1870-1947 కాలంలో మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ అండి ఇది. ఇందులో మనకు 31 బిట్స్ అయితే ఇచ్చారు, కాబట్టి మీరు కేర్ఫుల్గా చదవండి. ఈ లెసన్ అయితే మీ దగ్గర టెక్స్ట్ బుక్ అలా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవండి. టెక్స్ట్ బుక్ని మించింది ఇంకేది లేదు. ఎన్ని బుక్స్ వచ్చినా ఎన్ని ప్రాక్టీస్ బిట్స్ అయినా కూడా ఇది మనకు జస్ట్ రివిజన్ కోసమే. మెయిన్ మన ఆయుధం ఏంటంటే టెక్స్ట్ బుక్ని చదవండి. ఇవి మనకు గుర్తు చేసుకోవడానికి ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా?